అందరికీ హాయ్ అండి. రఘు ప్రయాణాలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం విజయనగరం బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి ట్రావెల్ చేయబోతున్నాం అనేది మీరు ఈ వ్లాగ్లో చూసి తెలుసుకుంటారు. ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. రండి ప్రయాణాన్ని మొదలు పెడదాం. విజయనగరం బస్ స్టాండ్లో ఉండే 30 ప్లాట్ఫామ్ల మీదకి ఏ ఊర్లకు వెళ్ళి బస్సులు వస్తాయో ఇదిగోండి టైం టేబుల్ ఇక్కడ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 16 వరకు అటుపక్క, 15 నుంచి 30 వరకు ఇటుపక్క. ఇక్కడ నుంచి నేను ఏ ఊరికి ట్రావెల్ చేయాలో కామెంట్లో చెప్పండి. మీరు కామెంట్ చెప్పిన ఊరికి ఖచ్చితంగా ట్రావెల్ చేస్తాను. యాక్చువల్లీ విజయనగరం నుంచి నేను పార్వతీపురం వెళ్దాం అనుకున్నాను, కానీ రష్ అంటే రష్, జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం సీటు పట్టుకోవడం అసలు సాధ్యం కాదు. అందుకని చెప్పి ఇప్పుడే బొబ్బిలి బస్ వచ్చింది, కొంచెం ఖాళీగా ఉంది. కాబట్టి రండి విజయనగరం నుంచి బొబ్బిలి ప్రయాణం చేద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 12 నుంచి బొబ్బిలిలో పల్లె వెలుగు బస్సు స్టార్ట్ అయింది. పాలకొండ బస్సు అండి, మా ఊరు బస్సు అది పాలకొండ. విజయనగరం బస్ స్టాండ్ నుంచి బయటకు వెళ్తున్నాం. అవుట్ గేట్ ఇది. ఇది జిల్లా పరిషత్ కార్యాలయం విజయనగరం. బయట మార్కెట్లో ఉంది. మామిడి పళ్ళు, శనక్కాయలు అన్నీ అమ్ముతున్నారు. మా రైట్ సైడ్ వెళ్తే కలెక్టర్ ఆఫీసు, ఆర్ఎన్బి జంక్షన్ వెళ్తామంట. ఎస్పీ బంగ్లాకి వెళ్తే స్ట్రైట్గా వెళ్ళాలి. మనం ఇప్పుడు పైడితల్లి అమ్మవారి ముఖద్వారం నుంచి బయటకు వస్తున్నాం అన్నమాట. మయూరి జంక్షన్కి వచ్చాం ఇప్పుడే. విజయనగరం నగరపాలక సంస్థ, విద్యుల నగరం, హరిత నగరం, స్వచ్ఛత నగరం, సుందర నగరం, సాంస్కృతిక నగరం మన విజయనగరం. ఈ రూట్లో వెళ్తే మనం వైజాగ్ వెళ్ళిపోతాం. రైట్ తీసుకుంటే సాలూరు, విజయనగరం కాదు, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం. కిందన ట్రైన్ ట్రాక్. ఈ బ్రిడ్జికి ఏమైనా పేరుందేమో, విజయనగరంలో ఎవరైనా సరే చూస్తే చెప్పండి. విజయనగరం నుంచి బొబ్బిలి 61 కిలోమీటర్లు, 80 రూపాయలు ఛార్జ్ చేశారు. చూద్దాం ఎంతసేపటికి మనం చేరుకుంటామో. ఇది విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్. కొత్త కట్టినట్టున్నారండి, భలే ఉంది. ఇదంతా పోలీస్ గ్రౌండ్ అనుకుంటాను. కానిస్టేబుల్ మనకి ఎగ్జామ్స్ అయినప్పుడు ఫిజికల్ టెస్ట్ ఇక్కడే పెడతారనుకుంటా. కానిస్టేబుల్ కానీ లేదంటే మనకి ఆర్మీ సెలక్షన్స్ కానీ ఇక్కడే జరుగుతాయి అనుకుంటాను. ఎస్పీ ఆఫీస్ ఆఫ్ విజయనగరం. పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ విజయనగరం. అంటే ఇప్పుడు కానిస్టేబుల్గా మనం సెలెక్ట్ అయ్యి అనుకోండి, ట్రైనింగ్ ఇస్తారు కదా, అది మాట. కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ వారి కార్యాలయం విజయనగరం. కలెక్టర్ ఆఫీస్ ఏంటది. సాలూరు బొబ్బిలికి రైట్ తీసుకోవాలి, తాటిపొడికి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇదిగో పుణ్యగిరికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలన్నమాట. మనం ఎస్కోట్ వెళ్ళాలంటే మళ్ళీ ఇదిగో ఈ దారిలోనే వెళ్ళాలి. ఇలా వెళ్తే సాలూరు, బొబ్బిలి వెళ్ళిపోతాం. దాన్ని కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ ఉంటారన్నమాట. అక్కడి నుంచి ఉన్నా సరే మనం సాలూరు, బొబ్బిలికి బస్ ఎక్కొచ్చు. ఇక్కడ ఏంటో కాల్వాటు పనులు అనేవి జరుగుతున్నాయి. ఏంటో మరి బ్రిడ్జ్ అనుకుంటా. ఓకే, ఎదురుగా ఏదో బ్రిడ్జ్ ఉందండి, దానికి కనెక్ట్ చేసేందుకు ఇక్కడ కాల్వాటు ఏదో కడుతున్నట్టున్నారు. కింద నుంచి ట్రైన్ ట్రాక్, మీదన బ్రిడ్జి. మన ముందు ఏదో పల్లె వెలుగు బస్సు వెళ్తుందండి. మరి అది ఎక్కడికి వెళ్తుందో ఏంటో తెలియదు. మన బస్సు దాన్ని ఓవర్టేక్ చేస్తే చూద్దాం. బస్సు ఫుల్గా లేదు, ఉంది. సాలూరు వెళ్తుందండి. సాలూరు వెళ్ళే బస్సు అది. ఇంకో రోజు ఎప్పుడైనా ట్రావెల్ చేద్దాం మనం సాలూరు కూడా. మనం విజయనగరం సిటీ లిమిట్స్ క్రాస్ చేసేసాం. ఇప్పుడు రూరల్ లిమిట్స్లోకి వచ్చాం. ఏవో వెంచర్లు వేస్తారండి అందరూ. వెంచర్లు వేసి రోడ్లన్నీ వేస్తున్నాయి. లోపల మామిడి తోటలు, ఎక్కడికక్కడ మామిడి తోటలు. కొన్నిటి దగ్గర మామిడి చెట్లకు మంచిగా కాయలనే వచ్చున్నాయి. కొన్ని దగ్గర అయితే అసలు మామిడి చెట్టుకి కాయలే లేవు. బస్సు మాత్రం యమా స్పీడ్ మీద వెళ్తుంది. డ్రైవర్ గారు జమ్ జమ్ జమ్లు ఆడిస్తున్నారు. స్పీడ్ బ్రేకర్లు కూడా అతను బ్రేక్ కొట్టట్లేదు.
ఎక్కించేస్తాడు అంతే ఫ్లైట్ లాగా సర్రని. ఇక్కడ చూడండి, ఓ పెద్ద మామిడి చెట్టు, నా కింద ఒక ఆవు, ఎంత బాగుందో. లోపల డ్రైవర్ గారు మంచిగా పాటలు వేశారు, ఫుల్ వైబుల్ వెళ్తుంది బస్సు. అంత రష్ లేదు, అలాగని ఖాళీగా కూడా లేదు. ఈ ఊరు అంబటి వలస అంటండి. విజయనగరం తర్వాత బొబ్బులు వెళ్తున్నప్పుడు వచ్చిన మొదటి ఊరు ఇది. నేను డ్రైవర్ గారు మంచి మంచి పాటలు వేస్తున్నారు. ఒకసారి మీద బండి కూడా అలాగే వెళ్తుంది, జమ్ 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 అని ఒకసారి మీదే. ఆయన తొక్కుతున్నారు, పాటల్లాగా ఆయన తొక్కుతున్నారా లేదంటే ఆయన తొక్కుడికి రిలేటెడ్గా పాటలు పెట్టుకుంటున్నారో మనకు తెలియదు, కానీ బ్రహ్మాండంగా వెళ్తుంది బస్సు, జమ్ 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 అని. చెరువు ఉందండి, చాలా పెద్దదే చెరువు. ఈ చెరువుకి ఏదైనా పేరుందో లేదో నాకు తెలియదు. ఓ చెరువు అంతే. ఓ దూరంగా కొండలు, ఎంతవరకు ఏంట్రా చాలా చప్పగా జరుగుతుంది ప్రయాణం అనుకున్నా. ఇది చాలా బాగుందండి వ్యూ. ఆ కొండలు ఇక్కడ నుంచి చూస్తుంటే బ్రహ్మాండంగా ఉంది అసలు, ఒక సీనరీ లాగా. ఇది బిల్లల వలస జంక్షన్ అంటండి. హెల్మెట్ ధరించండి, అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది. బొండపల్లి పోలీస్ స్టేషన్, యు మహేష్, సబ్ ఇన్స్పెక్టర్ బొండపల్లి. సూపర్. దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కానండి, అది ఏంటి మేఘాల లేదంటే దుమ్మా తెలియట్లేదు, అంత విజిబిలిటీ క్లియర్గా లేదు. కనిపిస్తున్నాయి కానీ ఈ కెమెరాలో మీకు కనిపించదు అనుకుంటాను నాకు మాత్రం కనిపిస్తున్నాయి. అది కనుక క్లియర్గా కనిపిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. దూరంగా అసలు రోడ్డు మీద దుమ్ములు ఎట్టేస్తారు. పల్లె వెలుగు బస్సులో లేదు, ఇది సూపర్ లగ్జరీ బస్సులో వెళ్ళిపోతుంది. రామభద్రాపురం 42 కిలోమీటర్లు అంట. అసలు మొత్తం స్టేట్లో ఎన్ని రామభద్రాపురాలు ఉన్నాయో. బొండపల్లి పోలీస్ స్టేషన్, గజపతి నగరం సర్కిల్, బొబ్బిలి డివిజన్ అంట. ఇదో బ్రిడ్జ్ ఎక్కామంటే ఇదే ఊరో ఏంటో మనకు తెలియదు. గజపతి నగరమా, గజపతి నగరం అని అనుకుంటున్నాను. చూసారా పాట ఎలా ఉందో, నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ గజపతి నగరం బస్ చూడండి చాలా మటుకు ఖాళీ అవుతున్నట్టుంది. చాలామంది దిగిపోతున్నారు. ఆల్మోస్ట్ బస్ అంతా ఖాళీ అయిపోయింది, చాలా తక్కువ మంది ఉన్నారు. గజపతి నగరం మెయిన్ రోడ్ అనుకుంటాను. ఫుల్గా షాప్స్ అనేవి ఉన్నాయి. గజపతి నగరం బస్ స్టేషన్లోకి వెళ్తున్నాం మనం లోపలికి. అంటే ఇక్కడ ప్రయాణికులు ఎక్కే ఛాన్స్ ఉంది. ఇది గజపతి నగరం బస్ స్టేషన్. 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, సాలూరు, పార్వతీపురం, నీలకంఠాపురం 1 నంబర్ ప్లాట్ఫామ్కి. 2లో పోరం, జక్కువ, దత్తి, షికారుగంజి, ఇప్పల వలస 2వ నెంబర్ ప్లాట్ఫాము. 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఆంధ్ర, వనజ, జైతి, సాలు, పార్వతీపురం. బస్ స్టేషన్లోంచి బయలుదేరిపోతుంది. పెద్దగా ఎవరు ఎక్కలేదండి, ఎవరో ఒక్కలో ఇద్దరు ఎక్కారు అంతే. ఇది మానాపురం అండి. ఫ్లైఓవర్ ఎక్కాం. ఇంతవరకు నాకంతా ఎండిపోయే కనిపించింది. బయట టెంపరేచర్ 38 ఉందండి. 38 డిగ్రీలకి ఇలా ఉంటే రేపు మేలో 40 ఈజీగా దాటుద్ది. అప్పుడు మన పరిస్థితి ఏంటండి? ఇక్కడ నుంచి చూడండి, బ్రిడ్జి మీద నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. కింద ట్రాక్ ఉంది. ఫ్లైఓవర్ మీద బస్సు ఆపారండి. పెద్ద మానాపురం, అదిగో అక్కడ బలలేసి ఉన్నాయి కదా, దాని మీద రాసి ఉంది పెద్ద మానాపురం అని చెప్పి. ఇదే మానాపురం టోల్ ప్లాజా. టోల్ ప్లాజా లోపల నుంచి మనం వెళ్తున్నాం. ఆహా, ఇక్కడ ఎంత హాయిగా ఉందో తెలుసండి. భలే హాయిగా ఉందండి బాబు. ఎంతసేపు ఎండలో ప్రయాణించి కళ్ళు బయలు కమ్మాయి అంటాయే, అలా బయలు కమ్మేసాయి. ఇదిగో ఈ దారిలో వెళ్తే మనం జక్కువ అనే ఊరు వెళ్తామంట. ఇలా తిన్నంగా వెళ్ళిపోతే రామభద్రాపురం. మనకు తెలియని ఊర్లు చాలా ఉన్నాయండి.
అవన్నీ తిరగాలి, అన్నీ తిరగాలి. అన్నీ తిరుగుతామో లేదో తెలియదు కానీ కుదిరినంత వరకు తిరగాలి. ఆ చెట్టు నీడన్న గేదెలు సేద తిరుగుతున్నాయి. ఈ బస్సు మెయిన్ రోడ్డు మీద హైవే మీద వెళ్తుండడం వల్ల మనకి పెద్దగా ఏమీ సీనరీలా ఏం కనిపించట్లేదండి. అదే ఊర్లోంచి వెళ్ళిందనుకోండి మనకేంటంటే కొంచెం బాగుంటుంది. ఈ హైవే మీద వెళ్ళడం వల్ల మనకేంటంటే ఏదో హైవే పక్కన ఉండే ఊర్లు తప్ప ఇంకేం కనిపించట్లేదు. అది కూడా ఇది ఎండాకాలం. అసలు ఎండాకాలంలో ఎలా ఉంటుంది బయట పరిస్థితి? చెట్లు అన్నీ ఎండిపోయి ఉంటాయి. ఏదో మామిడి చెట్లు అలా కలకల ఆడుతున్నాయి. రామభద్రాపురం ఊర్లోకి అయితే వచ్చినట్టున్నాం మనం. ఎందుకంటే షాపులు అవి కనిపిస్తున్నాయి, ఇల్లులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా. అందుకే ఊరు లోపలికైతే వెళ్తున్నాం. కాంప్లెక్స్ ఇటు పక్కే ఉందనుకుంటాను. రామభద్రాపురం ఊరు కొంచెం పెద్దదే, మరి పల్లెటూరేం కాదు, బాగానే ఉంది. ఇదిగో ఇదే రామభద్రాపురం బస్ స్టాండ్. బొబ్బులు వెళ్ళడానికి ఎవరు ఎక్కుతారో లేదో చూడాలి. రష్ మాత్రం బాగానే ఉంది. మరి ఏ ఊర్లకి వెళ్తున్నారో తెలియదు కానీ, ఏ ఊరు వెళ్ళడానికి వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారో తెలియదు కానీ రష్ మాత్రం బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ రామభద్రాపురం బస్ స్టాండ్. రామభద్రాపురంలో దిగిపోయిన తర్వాత బస్సు పరిస్థితి ఇది. చాలా మటుకు ఖాళీ అయిపోయింది. ఇంకా కొంతమందే ఉన్నారు. విజయనగరం నుంచి బొబ్బిలి ప్రయాణం ప్రారంభించిన ఎంతసేపటికండి కొంచెం పచ్చగా నాకు కనిపించింది. ఆ ఒక్క బిట్టే ఇక్కడ చెరుకు వేసినట్టు ఉన్నారు. చెరుకు మరి అంతేనా ఎండిపోయిందా మనకు తెలియదు. ఇక్కడే నాకు కొంచెం పచ్చగా కనిపించింది. ఇదేదో చెరువులా ఉంది రామభద్రాపురంలో. ఎంతసేపటికండి బాబు నాకు చల్లగాలి తగులుతుంది. ఇంతసేపు వేడి వడగాల్పులు. ఎక్కడ చూసినా ఎండిపోయే కనిపించింది, ఏం చూసినా ఎండిపోయే కనిపించింది. ఇప్పుడే ఏదో కొంచెం పర్వాలేదు అన్నట్టు ముందున సత్యసాయిబాబా వాళ్ళు చలియంత్రం పెట్టి అందరికీ మజ్జిగ ఇస్తున్నారు. కార్లన్నీ ఆపి అందరికీ మజ్జిగ పంచుతున్నారు. ఇదిగో బస్సులో కూడా వచ్చారు. బస్సులో కూడా వచ్చి అందరికీ మజ్జిగ పంచుతున్నారు. వెరీ నైస్. ఒక్కొక్క బాటిల్ ఇస్తున్నారండి. బస్సుకి మరి మజ్జిగలు పంచుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. అక్కడ ఎవరో పిల్లలు నూతులో దూకి ఈత కొడుతున్నారు. రామభద్రాపురం వరకు రోడ్డు చాలా బాగుంది. రామభద్రాపురం నుంచి రోడ్డు చాలా ఘోరంగా ఉంది. అసలు గతుకులు. అందులోనే వెనకద కూర్చున్నామా మనం బస్సులో, ఎగురుతున్నాం. అంతా వీడియో కోసమే. ఇక్కడ చూడండి, ఇది వరే. ఒక మడి మాత్రం వరి ఉంది ఇక్కడ, మరి అటుపక్క కూడా అవి కూడా వరే. ఆహా, ఇప్పుడు కొంచెం ఆనందం. బాబు ఇంత ఎండలో కూడా నేను ఎవరో రైతులు పనిచేస్తున్నారు పొలాల్లో. గ్రేట్. బొబ్బిలి అయితే వచ్చేసామండి. ఇంకా కాంప్లెక్స్కి అయితే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి ఎంతసేపు పడుతుందో చూడాలి. ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. ఈ ఫ్లైఓవర్కి ఏమైనా పేరు ఉందేమో నాకు తెలీదు. ఫ్లైఓవర్ మీద చూడండి, ఫుట్పాత్ మీద మంచిగా కలర్స్తో ఎంత బాగా చేశారో, అట్రాక్టివ్గా. చాలా 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 బాగుంది కదా. కానీ మనం వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. కాపాడుకుంటేనే బాగుంటుంది. దాని మీద ఉమ్ములేసి ఉచ్చలేస్తే అసహ్యంగా ఉంటుంది. కానీ అందం పోతుంది. అటుపక్క ట్రైన్ ట్రాక్. బొబ్బిలి స్టేషన్ అనుకుంటాను. బొబ్బిలి బస్ స్టాండ్లోకి అయితే వచ్చేస్తాం. జనాలు చాలామంది ఉన్నారు. మరి ఏ బస్సు ఎక్కడ అనుకున్నారో తెలియదు కానీ జనాలు అయితే బాగానే ఉన్నారు. బయట టెంపరేచర్ 38 ఉంది. విజయనగరం నుంచి మొదలైన మన ప్రయాణం బొబ్బిలిలో పూర్తయింది. ఈ ప్రయాణం, ఈ వ్లాగ్ ఎలా ఉందో, మీకు ఏ నచ్చిందో ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరొక ప్రయాణంలో మిమ్మల్ని కలుస్తాను.